ప్రభుత్వమే కట్టి దాదాపుగా 8,600 కోట్ల రూపాయల 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఇప్పించినది కూడా ఇప్పించాం. అలాగే 3,160 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే 11,000 కోట్ల రూపాయలు ఈరోజు పంటలు దెబ్బలు తిన్న పంటల యొక్క రైతులకు కానీ అలాగే హార్టికల్చర్ యొక్క రైతులకు కూడా చీయ కానీ మామిడి కానీ ఏదైనా అరటి కానీ ఏదైనా కానీ పంట దెబ్బతింటే వెంటనే కూడా ఇన్పుట్ సబ్సిడీను ఇన్సూరెన్స్ ఇప్పించినట్టు కూడా ఉంది. అంటే దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. ఈరోజు ఎలా మీరు వీళ్ళని ఆదుకుంటారని చెప్పేసి రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజే వేసిన పంటలు కూడా అనంతపురం జిల్లాతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలో అంతా కూడా వేసిన పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. వేయిన పంటలు కూడా ప్రిపరేషన్ కూడా అనేకం కూడా ఖర్చు కూడా పెట్టుకున్నారు. ఎకరాకు 3,000 రూపాయలు 2,005 రూపాయలు 2 మార్లు గుంటకు పాసి పిల్లర్ కొట్టి తర్వాత విత్తనాలు అన్ని కూడా రెడీ చేసుకొని అన్ని చేసుకొని కూడా నష్టపోయాం. దానికి కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టారు. దానికి ఎలా సాయం చేస్తారు మీరు? ఎందుకంటే ఈరోజు వాతావరణ బీమా కింద వేరుశనగ ఇవన్నీ పంటలు కూడా వస్తాయి, పత్తి వేరుశనగ ఇవన్నీ కూడా వస్తాయి. వాతావరణము వేసిన పంటలు వాతావరణం అనుకూలించక ఎండిపోయినాయి. దానికి తోడు వేయడానికి కూడా అనుకూలించలేదు కాబట్టి వేయలేక కూడా పోయినాం కాబట్టి వాతావరణమే ఈరోజు అనుకూలించలేదు కాబట్టి వాతావరణ బీమా కింద మనమంతా కూడా ప్రీమియం కట్టాం కాబట్టి ఈరోజు పంటకు అయ్యేంత కూడా పూర్తిగా కూడా కట్టించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీ పైన ఉంది. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఈరోజు గట్టిగా కృషి చేసి ప్రతి రైతు కూడా అందించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అయినా కూడా పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెల్లించిన అవసరము బాధ్యత కూడా ఉంది అని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. అలాగే పశుగ్రాసం కూడా ఈరోజు ఎక్కడ కానీ పంట ఎక్కడ కానీ లేదు, గడ్డి కూడా ఎక్కడ కానీ దొరకలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో పంట కూడా గడ్డి ఇవన్నీ కూడా రావాలంటే ముందస్తు చర్యలుగా కూడా ఎక్కడైనా కానీ బోర్లలో నీళ్లు ఉంటే రైతాంగం నుంచి ఎకరాకు 45,000 50,000 రూపాయలు ఆ రైతులకు కూడా బోర్లకు కూడా డబ్బులు కూడా చెల్లించి వెంటనే ఆ బోర్లు తీసుకొని ఆ బోర్ల కింద జొన్ననో ఏదైనా పంచి సొప్ప ఇవన్నీ కూడా ప్రతి రైతు కూడా అంటే పశుగ్రాసం కూడా ఈరోజు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి కూడా మేము కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ విషయాన్నే మేము చెప్పాం గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరీ ముఖ్యంగా కూడా నిన్నగాక మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా కూలంకషం కూడా ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులతో పాటు ముఖ్యంగా రాయలసీమలో అత్యంత దుర్భిక్షం కూడా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా అని చెప్పేసి ఆదుకోవాలా అని చెప్పితే ఈరోజు రాష్ట్రంలో ఉండే మంత్రులందరూ కూడా అవహేళనాన్ని కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఏం చేశారని చెప్పి మమ్మల్ని అడుగుతా ఉన్నారు. మేము ఏం చేసినాం, మీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేదానికి తర్వాత కావాలంటే మాట్లాడుకుందాం. ఈరోజు మీరు ఏం చేస్తారు, మీకు బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. మీరు ఏం చేస్తారు, ఈ రైతాంగాన్ని ఎలా ఆదుకుంటారు, ఈ పశువులకు మేత ఇవన్నీ కూడా ఎలా తీసుకొస్తారు, ఉండిన నీళ్ళకు అత్యంత దుర్భిక్షపాతమైన రాయలసీమకు ఎలా మీరు ఇవ్వగలుగుతారు, తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అనేక రకాలు కూడా ఎలా ఇవ్వగలుగుతారు, దానిపైన ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఈరోజు ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రబీ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదంటారు. నేను చెప్తున్నాను 11,000 కోట్లకు పైబడి కూడా ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ధర 5 సంవత్సరాలు ఇచ్చాం. ఇది ఆన్ రికార్డ్. ఏ సంవత్సరం ఎంత ఇచ్చినామో ఏ ఉద్యాన పంటలకు ఎంత ఇచ్చినామో అని కూడా మేము చెప్తాం. రాష్ట్రంలో అని చెప్పింది దాదాపుగా 55 లక్షల మంది పైబడి రైతులకు కూడా మేము అందించాం. ఇదంతా కూడా కానీ మీరు ఏమిస్తారు ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు పరిస్థితుల్లో కూడా ఉంది. ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కూడా రైతాంగానికి కల్పించాల్సిన అవసరం కూడా ఈ రోజు కూడా ఉంది అని చెప్తూనే వెంటనే కూడా జరగలేదు. తర్వాత ఒక్క మంత్రులు ఇంతమంది మంత్రులు ఉన్నారు. మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో కూడా 2 మంత్రులు ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు కానీ అలాగే తర్వాత భరత్ గారు ఉన్నారు. మన దగ్గర కేశవ్ గారు ఉన్నారు, సబితా గారు ఉన్నారు, సత్యప్రకాష్ గారు ఉన్నారు. తర్వాత చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారి ముఖ్యమంత్రి కూడా అయినా కూడా రాయలసీమ గురించి పట్టించుకొని పోలేదు. రాజకీయ జీవితాన్నే ప్రసాదించింది రాయలసీమ ప్రాంతం అతనికి చంద్రబాబు నాయుడు గారికి.
కానీ రాయలసీమ రైతాంగాన్ని మాత్రం ఎక్కడికక్కడ పట్టించుకోలేని పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నాయి. ఐఏబీ మీటింగ్ ఇంతవరకు కూడా కాలేదు. ఐఏబీ మీటింగ్ కాకోకుండా ఈ రోజు ఎక్కడ చూసినా కూడా హంద్రీనివా దగ్గర నుంచి మోటార్లతో కొట్టుకోకూడదు అని చెప్పేసి వారుకు, అలాగే పైన కూడా బొమ్మన నీరు వస్తూ ఉంటే హెచ్ఎల్సీ నుంచి వస్తా అంటే ఒక్క ఎకరాకు కూడా ఈకోకుండా నారలు ఎండిపోతున్నాయి. కనీసం వాళ్ళకి ఏదైనా కానీ ఇటువంటి పంటలు వేసుకోండి అని కూడా చెప్పుకోకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకోసం రైతులు ఎక్కడికక్కడ కూడా ఈరోజు ధర్నాలు కార్యక్రమాలు కానీ అనేక పోరాటాలు కూడా చేయడానికి సిద్ధమైనారు, చేస్తూ ఉన్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి కూడా సంపూర్ణం కూడా మేము కూడా మద్దతు ఇస్తున్నాం. నేను ఒకటే నీకు చెప్పేది, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు మీరు అనేవారు కూడా ఉంది, ఇక్కడ ప్రయోజనం లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరే ఐఏబీ సమావేశం అనేది కూడా రేపేమన్నా 30 తేదీడేమో రేపు వీటికి వస్తానంటున్నాడు. అనంతపురం జిల్లా కూడా ఏదో పెండింగ్ ఉందని చెప్పేసి అప్పుడైనా ప్రత్యేక సమావేశం అన్నా ఏర్పాటు చేసుకోండి. లేకుంటే విజయవాడలోనే తాడేపల్లిలోనే అక్కడే సెక్రటరియట్లోనే ఐఏబీ సమావేశం అని కూడా ఏర్పరచుకొని ఒకవేళ దీనికే ఒక అనంతపురం జిల్లాకే కదా రాయలసీమకి అంతా కూడా ఒక ఐఏబీ సమావేశం చేసుకొని ఎలా చేయాలి అని చెప్పేసి కూడా ఒక ప్రణాళిక అనేది కూడా రూపొందించుకొని చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా మేము చేస్తాము. ఇంకా పంట పొలాలే ఇంక ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. అనేక రకం మేము పోరాటం చేయడానికి ఇంకా ప్రత్యక్షంగా పోరాటం చేయడానికి సిద్ధంగా కూడా చెప్తాను అని చెప్పింటేనే స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ నిన్న చెప్పాడు. ఇవన్నీ కూడా మళ్ళీ కూడా మీరు ఇవన్నీ చేస్తే ఎక్కడ పోతున్నాయి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెంటనే విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా నిలబెట్టమని చెప్తున్నాడు. అవన్నీ కూడా సాగర్కే వస్తున్నాయి కదా. సాగర్ కన్నా వస్తే కుడి ఎడమ కాలువలతో పాటు కృష్ణా డెల్టాకే కదా నీళ్ళు ఇచ్చేది అని చెప్పి ఏమంటున్నారు. మేమేం వ్యతిరేకం కాదు కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చేది. కృష్ణా డెల్టాకు ఇప్పుడే పట్టుసీమ నుంచి 30 టీఎంసీలు పైబడి కూడా నీళ్ళు అనేది కూడా రావడం జరిగింది. ఇప్పటికి కూడా నాగార్జున సాగర్లో 180 టీఎంసీ ఇక్కడ నాగార్జున సాగర్లో నీళ్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికి 160 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం ఉండేది. దాన్ని నిలబెట్టి రాయలసీమ ప్రాజెక్టులకంతా కూడా నీళ్లు ఇవ్వాలి, ఇంకా కూడా 2 నెలలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ పెడుతున్నాం. అవన్నీ కాకపోతే మేము ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధంగా కూడా తీర్మానం కూడా తీర్మానం కాదు, మీరు నిలబెట్టమని చెప్తున్నాం. తీర్మానం ముఖ్యమంత్రి గారికే మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికే మేము